అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వర మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత విధానము మంత్రాలతో సహా చెప్తాను. మీరు చక్కగా వీడియో చూసుకుంటూ మొత్తం పూర్తిగా చేసుకోండి. చూడండి, చాలామందికి కూడా బ్రాహ్మణుడు టైంకి లభించడు. కాబట్టి ఇలాంటి వీడియోల ద్వారా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అందరూ కూడా మంత్రాలతో సహా పూర్తిగా సంపూర్ణ విధానం తెలుసుకొని చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కావాల్సిన సామాగ్రి ఏంటి అనేటటువంటిది చాలామందికి ఉంటుంది. మరి ఏం చెయ్యాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. చూడండి, ముందుగా మీ ఇల్లంతా కూడా శుద్ధి అవ్వాలి. ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు నీళ్లు కలుపుకొని ఇల్లంతా కూడా శుద్ధి చెయ్యండి. వీలైతే గోపచకం దాంట్లోనే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మొత్తం ప్రోక్షణ చెయ్యండి. ప్రోక్షణ చేసిన తర్వాత మీరు అక్కడ పూజా గది ఉంటుంది కదా, అక్కడ లేదా మీకు ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో పశ్చిమానికి లేదా ఈస్ట్ లేదా వెస్ట్కి ఉండాలి. మీరు అలా పెట్టేసుకోండి, సరిపోతుంది. లేదా ఈశాన్య భాగంలో అయినా సరే పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా మీ ఇంట్లో ప్లేస్ని బట్టి ఏర్పాటు చేసుకోండి. ఎక్కడ ప్లేస్ అనేటటువంటిది చూసుకోండి. ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు, కానీ దక్షిణానికి పెట్టకండి అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మీరు టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంట్లో ఎటువంటి టేబుల్ అన్నా సరే ఓకే, అది ఇది అని ఏం లేదు, మంచి టేబుల్ ఉండాలి, సరిపోతుంది. తర్వాత ముగ్గులు పెట్టాలి. క్లీన్ చేసుకోండి. కింద ఎలా అని అంటే ముగ్గులు పెట్టండి. కింద మంచిగా తుడిచి అక్కడ ముగ్గులు పెట్టి దానిపైన టేబుల్ ఏర్పాటు చేయండి. టేబుల్ ఏర్పాటు చేసిన కొంతమంది ఏంటి అని అంటే అమ్మవారికి చీర కట్టించి అమ్మవారి యొక్క మూర్తి కడతారనమాట. చీరకి అలా పైన డెకరేషన్ చేసుకుంటారు. అది మీ ఇష్టానుసారం మీ శక్తిని బట్టి మీరు యథావిధిగా చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత టేబుల్ పెట్టండి. టేబుల్ పెట్టేసిన తర్వాత కింద ముగ్గులు అయితే కంపల్సరీ పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోండి. క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు పెట్టేసి దానిపైన టేబుల్ పెట్టండి. టేబుల్ పెట్టి దానిపైన ఎటువంటి వస్త్రము పరిచినా సరే ఓకే, దాని కొత్త వస్త్రం ఉండాలి. కొత్త వస్త్రం పరిచేయండి. కొత్త వస్త్రం పరిచేసి దానిపైన బియ్యము పోయండి. 1 కేజీ బియ్యం పోయాలి. కేజీ బియ్యము పోసిన తర్వాత దానిపైన ఒక కలశం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీరు ఎప్పుడు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు అని అంటే మాత్రమే కలశం పెట్టుకోండి. ఎలా పెట్టాలి కలశం అని అంటే ఒక కలశం పెట్టాలి. దానిపైన కలశంలో నీళ్లు వేసుకొని దానిపైన 1 రూపాయి బిళ్ళ వేయాలి. రూపాయి బిళ్ళ వేసేసిన తర్వాత పసుపు కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ వేసిన తర్వాత దానిపైన ఒక కొబ్బరికాయ, ఒలవని కొబ్బరికాయ ఉంటుంది, అది పెట్టేసేయాలి. దాని లోపల తమలపాకులు పెట్టేసుకోవాలి. అని అంటే కొబ్బరికాయ కింద కలశం ఉంటుంది కదా, కలశం లోపల ఒక 2-3 తమలపాకులు పెట్టేసుకోండి. తమలపాకులు పెట్టేసిన తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టండి. ఓకేనా? కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఇలా రెడీ చేసుకొని దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టాలి. బ్లౌజ్ పీస్ పెట్టేసి అక్కడ ఏర్పాటు చేసేయండి. ఓకేనా? ఏర్పాటు చేసిన తర్వాత గణపతి పూజకి తమలపాకుల పైన పసుపు గణపతి ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతి అలాగే ఫోటో పెట్టుకోండి. అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఆ యొక్క టేబుల్ పైన పెట్టేసేయాలి. వెనుక భాగంలో సపోర్ట్గా మనకి గోడ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేసేయండి లక్ష్మీదేవి యొక్క ఫోటోను. అలా పెట్టేసిన తర్వాత పసుపు గణపతి ఏర్పాటు చేసుకోవాలి. గౌరీ గణపతి తయారు చేసుకొని అక్కడ పెట్టేసేయండి. ఓకేనా? టేబుల్ పైననే పెట్టేసేయండి. అలాగా తర్వాత బొట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీపారాధన చెయ్యాలి. ఓకేనా? అందరు కూడా అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకున్నటువంటి దీపారాధన, అఖండ దీపము, నెయ్యి దీపము ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని దీపారాధన చెయ్యండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య భూర్భువస్సువరోం. ఇప్పుడు దీపానికి నమస్కారం చేసుకోండి. ఓకేనా? దీపానికి 2 బొట్లు పెట్టండి. గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అక్షితలు ఆ యొక్క దీపాని పైన వేయండి. ఆ యొక్క పువ్వులు కూడా పెట్టేసేయండి దీపాని పైన. ఓం శ్రీ దీపారాధన దేవతాభ్యో నమో నమః. ఓం. ఇప్పుడు పసుపు గణపతిని మీరు తయారు చేసుకోవాలి. ఎక్కడ అని అంటే ఆ యొక్క తమలపాకుల పైన పెట్టేసి ఆ టేబుల్ పైన పెట్టేసేయండి. కలశం అక్కడ ఏముండదు, ఎక్కువగా ఏం హడావిడి ఏముండదు. బియ్యం ఉంటుంది,
వస్త్రం, కింద వస్త్రము, దానిపైన బియ్యము, తర్వాత ఒక కలశము, వీలైతే అది కూడా కలశం కూడా ఏంటి అని అంటే మీకు ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోండి, లేదా ఒక లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, తర్వాత తమలపాకులు మరియు ఫ్రూట్స్ ఉంటాయి, 5 రకాల పండ్లు ఉంటాయి, మీరు తెచ్చుకొని ఉంటారు ఆల్రెడీ, ఒకరోజు ముందే తెచ్చుకొని ఉంటారు, ఓకేనా. ఫ్రూట్స్ పెట్టేసేయాలన్నమాట, అంతే, ఇంకేముండదు. తర్వాత వీలైతే అష్టదిక్పాలకులు కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఆనవాయితీ ప్రకారం, లేదా నేను చెప్పినట్టుగా చేసుకోండి, సరిపోతుంది. గణపతి పైన ఇప్పుడు అక్షతలు పట్టుకోండి. మీరు అక్షతలు పట్టుకున్న తర్వాత మీరు మీ యొక్క ఇష్టదేవత, కులదేవత అంటే మీ ఇష్టదైవాన్ని, ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ దైవాన్ని తలుచుకోవాలి. తర్వాత కులదైవాన్ని అలా తలుచుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా లక్ష్మీదేవిని మనసులో తలుచుకొని, గణపతిని కూడా మనసులో తలుచుకొని ఆ యొక్క అక్షంతలు పసుపు గణపతి మరియు అమ్మవారి పటం పైన వేసేయాలి. అక్షంతలు అలా తలుచుకోవాలి, తలుచుకొని వేసేయండి. ఓం నమః సదసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదః సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసరః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు అక్కడ వేసేయండి. వేసేసిన తర్వాత ఆచమనము ఉంటుంది. ఆచమనము మరియు కలశము సపరేట్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేసుకోండి. ఆచమనం ఎలా చేసుకోవాలి అనేటటువంటి డౌట్ వస్తుంది. ఎలా అని అంటే మొదటిసారిగా చెయ్యి శుద్ధి చేసుకోవాలి. ఎడమ చేయితోని నీళ్లు వేసుకొని చెయ్యి శుద్ధి చేసుకోవాలి. స్పూన్ తీసుకొని ఎడమ చేయితోని వేసుకొని కుడి చేయి శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎడమ చేయితోని వేసుకొని నీళ్లు 3 సార్లు త్రాగాలన్నమాట. 3 సార్లు త్రాగండి. ఒకసారి తాగిన తర్వాత 3 సార్లు అలాగే తాగిన తర్వాత 4వసారి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహ నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహ నమః శివాయ చ శివతరాయ చ స్వాహ అప ఉపస్పృశ్య ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు చెయ్యి శుద్ధి చేసుకోండి. తర్వాత అక్షింతలు పట్టుకోండి. అక్షింతలు పట్టుకొని వాసన చూసి వెనక్కేసేయండి. అంటే ప్రాణాయామం ఉంటుంది కాబట్టి కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. 2 అక్షంతలు మాత్రమే పెట్టుకొని వాసన చూసి వెనక్కేసేయండి. ఓం ఇప్పుడు ప్రాణాయామం చేసుకోండి. అంటే ప్రాణాయామం ఎలా చేసుకుంటాము? ఇలా ఒక రంధ్రంతోని వాసన పీల్చాలి, ఇంకో రంధ్రంతోని వదిలేసేయాలన్నమాట. ఇలా చేయాలన్నమాట. ఇలా ఒక 3 సార్లు చేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఇది హస్తం ప్రక్షాళ్య. చెయ్యి శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అని అంటే ముక్కు పట్టుకున్నాం కదా, చెయ్యి శుద్ధి చేసుకోండి. ఒక నీళ్లతోని ఆ కలశంలో అంటే మామూలుగా ఆచమన పాత్ర మనం ఆచమనానికి వాడినటువంటి నీళ్లు వాడుకొని చెయ్యి శుద్ధి చేసుకోండి. తర్వాత ఇప్పుడు సంకల్పం ఇప్పుడు గంట కొట్టండి అమ్మ. అంటే ఇప్పుడు గంట కొడతామన్నమాట. మీ దగ్గర ఉన్నటువంటి పూజా గదిలో ఉన్నటువంటి గంట తీసుకొని కొట్టండి. ఎందుకు అని అంటే గంట కొట్టడం ద్వారా మన దగ్గరలో ఉన్నటువంటి ఎటువంటి దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. దుష్ట రాక్షసులు ఉన్నా సరే దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. దేవతలు ఆహ్వానిస్తారు. అలా ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షతాం కుర్వే కంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇతి కంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. ఇప్పుడు గంట కొట్టిన తర్వాత అక్షింతలు పట్టుకోండి.
అక్షింతలు పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి అని అంటే ఎడమ చేయిలో ఉంచుకొని ఇలా మూసేయండి. అంటే ఎడమ చేయిలో పెట్టుకొని ఇలా కుడి చేయితో మూసేశారనుకోండి, అలా పెట్టేసుకోవాలి. మమ అనండి. ఇప్పుడు సంకల్పం అంటే గోత్రనామాలతో చెప్పాలన్నమాట. ఇది సంకల్పం అంటారు దీన్ని. ఓకేనా? మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీదేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాఘ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భారతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య పశ్చిమ దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ. ఇప్పుడు అంటే పంచాంగం చెప్పాలన్నమాట. దీంట్లో ఏదైతే సంవత్సరం నడుస్తుందో ఆ యొక్క సంవత్సరం పేరు అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటే చెప్పుకోండి, లేదంటే అది ఆప్షనల్గా అంతే. ఓకేనా? ఇది పంచాంగం చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు మీ గోత్రనామాలు చెప్పాలన్నమాట. ఇప్పుడు మీ గోత్రనామాలు ఉంటాయి కదా, ఏదైతే మీ గోత్రము ఉంటుందో మనసులో తలుచుకోండి. ఓకేనా? గోత్రము మనసులో తలుచుకొని మీ కుటుంబం పేర్లన్నీ కూడా మనసులోనే తలుచుకోవాలి. ఇప్పుడు గోత్రోద్భవస్య, ఇప్పుడు కాశ్యపస గోత్రోద్భవస్య అన్నామనుకోండి, అనుకొని తర్వాత మీ కుటుంబం పేర్లన్నీ కూడా మనసులోనే తలుచుకోండి. అలా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం జరిగింది. మీ గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పండి. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు మమ అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వర మహాలక్ష్మీ పూజా వ్రత సందర్భేన మహాగణపతి పూజాంచ కరిష్యే మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ ఏ గ్రహ శుభ ఏకాదశ ఫల వ్యాప్త్యర్థం. ఇలా చెప్పిన తర్వాత ఆగండి. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాదేతాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి ఇది సంకల్ప్యాః. ఇప్పుడు మీ చేతిలో అంటే ఇప్పుడు చేయిలో ఉన్నటువంటి అక్షంతలు ఏవైతే ఉంటాయో అవి నీళ్లతోని కిందికి వదిలేసేయండి. ఒక ప్లేట్లో సపరేట్గా ఏదైనా సరే ప్లేట్ తీసుకొని కింద వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక ప్లేట్లో వదిలేసేయండి మంచిది. కాబట్టి కిందికి వదిలేసేయాలి. ఎలా అంటే నీళ్లతోని కిందికి వదిలేసేయాలి అంతే. అక్షంతలు రైట్ హ్యాండ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందికి వదిలేసేయండి. అక్షంతలు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి అక్షంతలు రైట్ హ్యాండ్లో వేసుకొని నీళ్లతోని కిందికి వదిలేసేయండి, సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కలశారాధన పూజ ఉంటుంది. కలశారాధన పూజ అని అంటే మామూలుగా ఒక కలశం పెట్టుకోండి. తర్వాత దాంట్లో కలశం అంటే ఇప్పుడు ఆచమనానికి ఏదైతే పెట్టుకుంటామో అది సపరేట్గా ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. ఎందుకు అని అంటే మనము తాగినటువంటి నీళ్లు దేవుడికి పనికి రావు కాబట్టి. తర్వాత ఇప్పుడు కలశంలో ఒక పువ్వు వేసుకోండి. పువ్వు వేసుకొని స్థల శుద్ధ్యర్థం అంటే మనము కింద కూర్చున్నటువంటి స్థలం శుద్ధి చేయండి. తర్వాత మనం బయటికి తెచ్చినటువంటి ద్రవ్యాలు శుద్ధి చేయండి. స్థల శుద్ధ్యరతం ద్రవ్య శుద్ధ్యరతం
ఆత్మశుద్ధ్యర్థం అంటే మన పైన ఆత్మశుద్ధ్యర్థం అలా వేసిన తర్వాత ఇప్పుడు కలశంలో పసుపు కుంకుమ అక్షతలు వేయండి. ఓం తదాదౌ ఏతత్కర్మ నిర్విఘ్నేన పరిసమాప్తి ద్వారా ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యతర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు మమ శాంత్యరతం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు కలశంలో పువ్వు వేసుకున్నారు కదా, పువ్వులో ఓం అని రాయండి. అంటే నీళ్లలోనే ఓంకారం లిఖిత్వ అంటే ఓం అని రాయాలన్నమాట పువ్వులోనే, సరిపోతుంది. తర్వాత 2 అగరబత్తీలు వెలిగించండి, కలశానికి చూపించండి. 2 అగరబత్తీలు ఆ యొక్క దీపంలో పెట్టేసి 2 అగరబత్తీలు కలశానికి చూపించండి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ కలశారాధన దేవతాభ్యో నమో నమః దివ్య ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు తర్వాత గణపతి పూజ ప్రారంభం అవ్వబోతుంది. కాబట్టి మీరు చేసుకున్నటువంటి పసుపు గణపతి గౌరీ గణపతి ఏదైతే ఉంటుందో ఆ యొక్క గౌరీ గణపతి పైన అక్షతలు వేయాలన్నమాట. అక్షతలు పట్టుకొని ఒక 5 సార్లు వేయాలి. నేను చెప్తాను అప్పుడు వేయండి. అక్షతలు పట్టుకొని ఉంచుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः దసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనసులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆ యొక్క అక్షతలు ఏవైతే ఉంటాయో గణపతి గౌరీ గణపతి పైన 5 సార్లు వేయండి. ఓం భూ మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం సువః మహాగణపతి మావాహయామి. ఓం సువః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. సశక్తి ఇప్పుడు అక్షతలు వేస్తూ ఉండండి. అలాగే సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చ. ఆవాహయామి. ఆవాహితో భవ. స్థాపయామి. స్థాపితో భవ. సన్నిహితో భవ. అవకుంఠితో భవ. వరదో భవ. ఇతి షణ్ముద్రాః ప్రదర్శ. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. రత్నసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఏంటి అని అంటే పంచామృతం కావాలి. మామూలుగా నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత పంచామృతం మామూలుగా ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నట్లయితే పంచామృతం ఉన్నట్లయితే అంటే గణపతికి ప్రోక్షణ చేయాలి. ఫస్ట్గా నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత పంచామృతం కూడా కొన్ని ప్రోక్షణ చేయండి. గణపతి పైన ఆ యొక్క గౌరీ గణపతి పైన ప్రోక్షణ చేసేయండి, సరిపోతుంది. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపూజన యథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం, పంచామృతం కలుపుకోండి. ఎందుకు అని అంటే లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంటుంది కదా. సపోజ్ మీ దగ్గర మూర్తి లేదు, చిన్న మూర్తి కూడా విగ్రహములు కూడా లేదు అని అంటే అమ్మవారి యొక్క కాయిన్ పెట్టుకోవచ్చమ్మ, రూపాయి బిల్ల పెట్టుకోవచ్చు, ఏం కాదు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి వెండి బిల్ల లక్ష్మీదేవి దానిపైన మూర్తి ఉంది, దానిపైన రాసింది ఉంది లక్ష్మీదేవి యొక్క ఉంది అని అంటే అది కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా.
ఇప్పుడు గణపతి పైన పంచామృతం ప్రోక్షణ చేయండి. పంచామృతం ప్రోక్షణ చేసి తర్వాత ఆ యొక్క నీళ్లు కూడా ప్రోక్షణ చేయండి. ఓమాప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృక్ష్ణియం భవావాజస్య సంఘతే క్షీరేణా స్నాపయామి దధిక్రావణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణయోగం శితారిషత్ దధ్నా స్నాపయామి స్వాదుః పవస్వదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాన్ అదాభ్యః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంపోషదీః మధునక్తముతోషసి మధుమత్పార్థివ గుమ్రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అదాభ్యః మధుపర్కేణ స్నాపయామి. ఇలా తర్వాత ఇంకోసారి మామూలుగా నీళ్లు ప్రోక్షణ చేయండి గణపతి పైన. నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత పసుపు కుంకుమ వస్త్రము అలాగా అంటే చిన్నగా దూదిలో ఉంటుంది కదా, దూదిలాగా చేసి గణపతి పైన పెట్టేసేయండి. వస్త్రం పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు అలాగే విడి పువ్వులు పెట్టేసేయాలి గణపతి దగ్గర. ఓకేనా? ఓం పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే ఉన్మామమంద వృషభో మరుత్వాన్ పక్షేయస్సావయస్థానాధమానం ఘృణీవచ్ఛాయామరపాశేయ వివాసేయం రుద్రస్య సుమ్నం. శ్రీ మహాగణాధిపతయే నమః. పసుపు కుంకుమ అక్షతలు విడి పువ్వులు తీసుకోండి. ఫస్ట్ పసుపు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హే దేవత్వం ప్రతిగృహ్యతాం కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతశ్చాందిం ప్రయశ్చ మే ఆయనేతే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే దివ్య పరిమళ గంధాన్ ధారయామి పుష్పైః పూజయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి బిల్వదళాని సమర్పయామి. ఇప్పుడు గణపతి పైన విడిపులు అంటే ఓం గణేశాయ నమః అనుకుంటూ గణపతి పైన విడిపూలు వేస్తా. విడిపూలు అంటే మొత్తం చించకండి, మామూలుగా ఒక్కొక్క విడిగా ఉంటుంది కదా, ఒక్కొక్క పువ్వు అలాగ వేస్తూ ఉండండి. కాడీలు తీసేయండి, ఒక్కొక్కటి పెట్టండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే. ఓం సుముఖాయ నమః గణేశాయ నమః అనుకుంటూ ఒక్కొక్కటి యొక్క గణపతి దగ్గర పాదాల దగ్గర వేయండి. పసుపు గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకరంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్ననాశాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి బిల్వదళాని సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు సమర్పయామి అయ్యింది. తర్వాత అగరబత్తి వెలిగించండి. ఒక 5 అగరబత్తి కానివ్వండి, లేదా 2 సరిపోతుంది, ఎంతో కొంత పెట్టండి. పెట్టేసిన తర్వాత గణపతికి చూపించండి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ దివ్య ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అగరబత్తులు పెట్టేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టాలి. ఓం అథ నారికేళ నైవేద్యం. ఇప్పుడు గణపతికి నారికేళ నైవేద్యం ఒక కదలీ ఫలం అని అంటే అరటి పండు తీసుకొని ఆ యొక్క గణపతి దగ్గర ఒక కొంత శర్కర
కొంచెం శర్కర తీసుకొని ఆ యొక్క ఎక్కడైతే నారికేళం ఉంటుందో ఆ యొక్క కొబ్బరికాయ దగ్గర పెట్టేసేయండి కొంచెం కొంచెం శర్కర. అలాగే కదలీ ఫలం కొంచెం ఒల్చండి, అరటి పండును ఒలిచి పెట్టేసేయండి. నైవేద్యం చూపించాలి. ఇప్పుడు ఓం కొబ్బరికాయ కొట్టేశారా? కొంచెం లేట్ అవుతుంది, నేను కూడా అందుకే టైం తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి, మీరు కష్టం అవుతుంది కాబట్టి కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. నారికేళం కొట్టేసేయండి. కొట్టేసి నేను మంత్రం చెప్తాను, మీరు స్టార్ట్ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వరతేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. అవసరార్థం శ్రీ నారికేల ఖండ శర్కర కదలీ ఫల నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్లు ప్రోక్షణ చేయండి. నైవేద్యం చూపించిన తర్వాత నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం పెట్టాలమ్మా. గణపతికి 2 తమలపాకులు 2 వక్కలు తీసుకోండి. ఓకేనా? 2 వక్కలు, దాంట్లో 2 అరటి పండ్లు పెట్టండి. 2 వక్కలు, 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, దాంట్లో దక్షిణ ఒక 11 రూపాయలు దక్షిణ పెట్టేసి ఆ యొక్క గణపతి దగ్గర పెట్టేసేయండి. అదే తాంబూలంగా గణపతి స్వీకరిస్తాడు. అలా స్వీకరించిన తర్వాత పెట్టేసేయండి. పెట్టేశారా? పెట్టేసిన తర్వాత హారతి ఉంటుందమ్మా. అందరూ కూడా కర్పూర హారతి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కర్పూర హారతి. ఓం ఇప్పుడు కర్పూర తాంబూలం అంటే తాంబూలం మంత్రం చెప్తాను. ఫూకే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పరిణో రుద్రస్య హేతరవృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. అవస్థిరామగవద్భ్యస్తనుష్వమిడ్వస్తోకాయ తనయాయ మృడయ తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వాణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తరువాత హారతి. హారతి పాట పాడతాను, అదేవిధంగా మీరు కర్పూర హారతి ఇవ్వండి. ఓం గంట కొట్టుకుంటూ హారతి ఇవ్వండి. ఓం సుఖకర్త దుఃఖహర్త వార్త విఘ్నాచి నుర్వే పుర్వే ప్రేమ కృపా జయాచి సర్వాంగీ సుందర ఉరసేందూరాచి కంఠే జలకే మాళ ముక్త ఫాలాచి. జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీమంగళమూర్తి. దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామన పురతే. జయ దేవ రతనాకచిత ఫర తుజ గౌరీ కుమర చందనాచే ఓటి కుంకుమ కేశార హీరే జడితా ముకుట శోభాతో బారారుణగుణ తేనే పూరి చరణీ కాగర్యా. జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీమంగళమూర్తి. దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామన పురతే. జయ దేవ శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర దివ్య మహామంగళ ఆనంద నీరాజన దీపం సమర్పయామి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. కర్పూర మంగళ ఆనంద నీరాజన దీపం సమర్పయామి. జై బోలో విఘ్నేశ్వర భగవానికి జై. ఇప్పుడు గణపతికి ఇచ్చినటువంటి హారతి కళ్ళకద్దుకోండి. కళ్ళకద్దుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ అంటే అక్షింతలు పట్టుకొని ఒకసారి మంత్రపుష్పము, అదేవిధంగా ఆత్మ ప్రదక్షిణను అంటే ఆత్మ ప్రదక్షిణ అని అంటే మామూలుగా చేయిలో పట్టుకొని ఆత్మలాగా ప్రదక్షిణలు చేసుకోవాలి. మన ఇలా చేయి ఉందనుకోండి, ఇలా వీడియోలో చూడండి, ఇది కొంచెం మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా ఉంది కదా, అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఎడమ చేయిలో అక్షింతలు పట్టుకోవాలి. ఇలాగా ఇటు చూపిస్తాను. ఇలా ఎడమ చేయిలో అక్షింతలు పట్టుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఓకేనా? 3 సార్లు ఇదే విధంగా అనుకుంటే ఆత్మ ప్రదక్షిణాలు అవుతుంది. 3 సార్లు మాత్రమే చెయ్యండి. ఓకేనా? మనం ఎలా తిరుగుతాం ఎలా అయితే తిరుగుతామో అలానే చెయ్యండి. ఓకేనా? అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్గా చెప్తాను. మనం ఆ ప్రదక్షిణ ఎలా చేస్తామండి? మామూలుగా ఇలా
కుడివైపు నుంచి తిరుగుతాం. ఓకేనా? కుడివైపు అంటే ఇలా. ఓకేనా? అర్థమైంది కదా? అలా చేసుకోండి. ఓం ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద పరమేశ్వర ప్రసీద గణనాయక. ఓం సర్వార్థసాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తాపత్ ప్రతీకార ఫాలచంద్రాయ తే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం సమర్పయామి అయ్యింది. అంటే గణపతి పూజ ఇక్కడికి సమాప్తం అయ్యింది. ఇప్పుడు మీరేం చేస్తారు? కంకణాలు కట్టుకోవాలి. మామూలుగా తమలపాకు దానిపైన ఒక పసుపు కొమ్మ పెట్టుకొని తోరాలు సపరేట్గా కట్టుకోవాలమ్మా. నవసూత్రాలు అంటే 9 దారాలతో కట్టుకొని దాంట్లో పువ్వులు కట్టుకోవాలి. 5 కానివ్వండి 9 కానివ్వండి పువ్వులు కట్టుకొని దానికి సపరేట్గా. ఇప్పుడు కాదు, అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క వ్రతము ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కట్టుకొని వ్రతం పూర్తిగా వినుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మామూలుగా కంకణం కట్టుకోండి. ఇప్పుడు మీకు భర్త ఉన్నట్లయితే భర్త మీ పక్కన కూర్చున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవాలి. ఎప్పుడైతే భర్త ఇప్పుడు లేడు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అని అంటే మామూలుగా రైట్ హ్యాండ్కే కట్టుకోండి, కుడి చెయ్యికి కట్టుకోండి. ఓకేనా? కట్టుకొని మామూలుగా ఎవరైనా మీ సహాయం తీసుకోండి. మీకు వీలు కాదు అని అంటే ఎవరిదైనా సహాయం తీసుకోండి. లేదు ఎవరో లేరు అంటే గణపతి దగ్గర అలాగే పెట్టుకొని పూర్తిగా పూజ పూర్తిగా అయిన తర్వాత కట్టుకున్నా తప్పేమీ లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి గణపతి పూజ సమాప్తమైంది. అలాగే గౌరీ ఉంటుంది. గౌరీ అమ్మవారిని కూడా మనము పూజ చేయాలి అని అంటే లక్ష్మీదేవితో పాటు గౌరీ అమ్మవారిని కూడా పూజ చేస్తే సరిపోతుంది. అక్కడ మనం కుంకుమ అర్చన చేయిస్తాం. ఓకేనా? లక్ష్మీదేవి యొక్క అక్కడనే లక్ష్మీదేవి గౌరీని ఒకటేసారి కుంకుమార్చన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది మీ దగ్గర ఉంటే తీసుకోండి, విగ్రహం తీసుకోండి. విగ్రహం లేదు అని అంటే ఒక మామూలుగా కాయిన్ ఉంటుంది కదా, కాయిన్ అయినా సరే తీసుకోండి. అమ్మవారి యొక్క లక్ష్మీదేవి ఉంటుంది కదా దానిపైన కాయిన్ మీద రాసింది, అలా అయినా సరే పర్లేదు. ఓకేనా? తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. పంచామృతం తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. పంచామృతం ముందుగా నీళ్లతోని శుద్ధి చేయండి. అమ్మవారిని శుద్ధి చేయండి. ఓం ముందుగా శుద్ధి చేయాలి అని అంటే నీళ్లతో వేయాలి. తర్వాత మనం ఆహ్వానం కూడా చేయాల్సి ఉంటుంది, అది చేద్దాం తర్వాత చేద్దాం. ఓకేనా? ఓం ముందుగా ఆహ్వానం చేయండి. అక్షింతలు పట్టుకొని ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర 5 సార్లు అక్షింతలు వేయండి. ఫస్ట్గా నేను చెప్తాను. ఓం భూ మహాలక్ష్మీమావాహయామి. ఓం భువః మహాలక్ష్మీమావాహయామి. ఓం సువః మహాలక్ష్మీమావాహయామి. ఓం సువః మహాలక్ష్మీమావాహయామి. ఓం భూర్భువస్సువః మహాలక్ష్మీమావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు పంచామృతాలతో కడగాలి అమ్మవారిని. ఆ యొక్క కాయిన్ ఉంటే కాయిన్, మూర్తి ఉంటే మూర్తి. ఫస్ట్ నీళ్లతోని కడిగి తర్వాత పంచామృతాలతో శుద్ధి చేయండి. పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. ఇప్పుడు పంచామృతాలతో అమ్మవారిని కడగండి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవి దేవత పంచామృత స్నానం కరిష్యే. ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృక్ష్ణీయం భవావాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి. దధిక్రావున్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణయోగం సితారిషత్ దధ్నా స్నాపయామి. స్వాదః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ స్వహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః. మధుపర్కేణ స్నాపయామి.
ఇప్పుడు పంచామృతాలతో కడిగిన తర్వాత ఆ యొక్క ఇప్పుడు పంచామృతం ఉంటుంది కదా, ఆ యొక్క పంచామృతం కూడా ఎక్కడైతే మీకు ఏదైతే గ్లాసులో పంచామృతం ఉంటుందో దాంట్లోనే కలిపేసేయండి, సరిపోతుంది. ఓకేనా, దాంట్లోనే కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహము లేదా కాయిన్ తీసుకొని ఆ అమ్మవారి యొక్క మండపంలో పెట్టేసేయండి. పండ్లు కూడా పెట్టేసేయాలి. ఇప్పుడే 5 రకాల పండ్లు పెట్టేసేయండి, అక్కడనే టేబుల్ పైనే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు కుంకుమ అర్చన ఉంటుంది. ముందుగా పసుపు కుంకుమ, వస్త్రం ఉంటే వస్త్రం పెట్టేసేయండి అమ్మవారి దగ్గర, మామూలుగా ఏదైనా సరే వస్త్రం పెట్టేసేయండి. తర్వాత వస్త్రము అని అంటే ఏదైనా సరే బ్లౌజ్ పీస్ అయినా సరే పెట్టవచ్చు, లేదా వస్త్రము అని అంటే మామూలుగా ఏదైనా సరే పత్తితోనే చేసినటువంటి వస్త్రం కూడా పెట్టవచ్చు. అలా పెట్టేసేయండి. ఇప్పుడు కొంతమంది దగ్గర కలశం ఆనవాయితీ ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు వినండి. అక్కడ వస్త్ర అంటే కలశంలో ఉంటుంది కదా, కలశం ఎలా పెట్టాలి? ఒక కలశము, దాని లోపల తమలపాకు లేదా మామూలుగా మామిడాకులు అలా పెట్టేసి దానిపైన ఒక ఉలవని కొబ్బరికాయ పెట్టేసి దానిపైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టేస్తే అక్కడ కలశం రెడీ అవుతుంది. ఇంకొకటి దానికి కంకణం కట్టేసేయండి. కంకణం కట్టేసి తిన్న తర్వాత అది అక్కడ రెడీ అవుతుంది. తర్వాత ఇప్పుడు దానికి బొట్లు పెట్టాలి. మామూలుగా బొట్లు ప్రధాన కలశం అంటారు దాన్ని, కాబట్టి అక్షంతలు వేసి బొట్లు పెట్టండి. ఓం భూః ప్రధాన కలశమావాహయామి, ఓం భువః ప్రధాన కలశమావాహయామి, ఓం శువః కాబట్టి అక్షంతలు వేసి బొట్లు పెట్టండి. ఓం భూః ప్రధాన కలశమావాహయామి, ఓం భువః ప్రధాన కలశమావాహయామి, ఓం శువః ప్రధాన కలశమావాహయామి, ఓం శువః ప్రధాన కలశమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఇప్పుడు బొట్లు పెట్టేసేయండి. ఓం అని రాయండి, లేదంటే మామూలుగా బొట్టు పెట్టండి, ఏదైనా సరే ఓకే. బొట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుంకుమ అర్చన పూజ ఉంటుంది. శ్రీ సూక్త విధానైన కుంకుమార్చన పూజ అంటే కరిష్యే అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. గౌరికి అంటే మామూలుగా గణపతికి కాదు, ఇప్పుడు గౌరీ దగ్గర అమ్మవారి యొక్క మామూలుగా కాయిన్ లేదంటే మూర్తి దానిపైన అమ్మవారి యొక్క పాదాల దగ్గర కుంకుమ వేస్తుంటుంది. ఈ 3 వేళ్లతో వేయాలి. ఓకేనా, 3 వేళ్ళు, ఈ 3 వేళ్ళు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఈ 3 వేళ్ళు కనిపిస్తుందా? ఈ 3 వేళ్లతో వేయాలి. గోముఖం అంటారు దీన్ని. ఓకేనా, ఇలా వేస్తే దాన్ని కుంకుమార్చన అని అంటాం. సరే, ఇప్పుడు వేస్తుండండి కుంకుమార్చన. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం ధ్రియం లోకే దేవజుష్టా ముదారాం తాం పద్మినీమీం చరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణోమి ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుదమే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీం. ఇక్కడికి కుంకుమ అర్చన
పూజ సమాప్తమయ్యింది. శ్రీ వర మహాలక్ష్మీదేవ్యై నమః. నమస్కారం చేసుకోండి. శ్రీ వర మహాలక్ష్మీదేవ్యై నమః. గౌరీ గణపతిని కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ గౌరీ గణపతి శ్రీ గౌరీదేవ్యై నమః. గౌరీ మిమాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవుషే సహస్రాక్షర పరమే వ్యోమన్. ఇప్పుడు వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమ అర్చన సమాప్తమయ్యింది. అథాంగ పూజ. ఇప్పుడు అక్షంతలు అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి, పీతాంబరాయై నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయై నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్థనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి, సుముఖాయై నమః ముఖం పూజయామి, సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి, రమాయై నమః కర్ణౌ పూజయామి, కమలాయై నమః శిరః పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడికి అంగ పూజ సమాప్తమయ్యింది. ఇప్పుడు వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది. అందరూ కూడా ఏం చేయాలి అని అంటే అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమః లేదా మహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా మీరు ఎవరైతే అమ్మవారిని రెడీ చేసుకొని ఉంచుకుంటారో అంటే చీర కట్టి దానికి మూర్తి పెట్టి ఉంచుతారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటి అని అంటే పసుపు కుంకుమ వేసి అలాగే అక్షంతలు వేసేసి మీరు ఈ యొక్క పూజా విధానం అనేటటువంటిది చేయాలన్నమాట. ముందే మీరు బొట్టు పెట్టేసినైతే ఓకే, లేదంటే పెట్టండి బొట్లు. ఓకేనా? ఇక్కడ నుదుటికి బొట్టు పెట్టాలి అక్కడ మీరు చీర కట్టి మూర్తి పెట్టినట్లయితే, మొహం పెట్టినట్లయితే. ఓకేనా? ఇప్పుడు అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః లేదా మహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ ఒక్కొక్కటి పువ్వు పెట్టండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్షమాయై నమః, ఓం క్షీరోదసంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదావిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః.
ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి బిల్వదళాని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే గౌరీ ఉంటుంది కదా, గౌరీ కూడా పూలు పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరికి రెండూ కలిపి పూజ సమాప్తం అవుతుంది అని అంటే ఇక్కడి నుంచి ఇక ధూపం పెట్టండి. అమ్మవారికి ధూపం ఉంటే మీరు సాంబ్రాణి వేస్తాను అని అంటే సాంబ్రాణి కూడా అమ్మవారికి వేయవచ్చు అనేది గుర్తు పెట్టుకొని అమ్మవారికి చూపించండి సాంబ్రాణి. ఓకేనా, చూపించండి సాంబ్రాణి. అలాగే అగరబత్తి వెలిగించండి, ఒక 5 అగరబత్తిలు వెలిగించండి అమ్మవారికి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యరాం శ్రీదివ్యధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం ధూపం దర్శయామి. ధూపదీపానంతర శుద్ధాజమనీయం సమర్పయామి. శ్రీ వర మహాలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్య ధూపమాఘ్రాపయామి. ధూపం వేశాక ఇప్పుడు నైవేద్యం అమ్మ. మీరు చేసినటువంటి 5 రకాలో 9 రకాలో 11 రకాలో మీ శక్తిని బట్టి ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ అమ్మవారి దగ్గర అమ్మవారి ముంగల మొత్తం తుడవాలన్నమాట. తుడిచేసి ఒక ముగ్గులు 5 మామూలుగా ముగ్గులు పెట్టేసి, ఎలానో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో మాత్రమే ముగ్గులు వేసి దానిపైన నైవేద్యం పెట్టేసేయండి. మీరు చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారికి నివేదన చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వరతేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి అవసరార్థం. ఒక కొబ్బరికాయ కూడా కొట్టండి. కొబ్బరికాయ, కదలి ఫలాలు, 5 రకాల పండ్లు అన్నీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించేసేయాలి. ఇక్కడే నైవేద్యాలన్నీ కూడా పెట్టేసేయాలి. ఇప్పుడు చేయి చూపించాలి. ఇలా నైవేద్యం నేను స్వాహ అన్నప్పుడల్లా మీరు కూడా వేస్తూ ఉండాలి. మామూలుగా చేయి చూపిస్తూ ఉండాలి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీ వర మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శ్రీ గౌరీ గణపతి దేవ్యై శ్రీ గౌరీదేవ్యై నమః. ఇప్పుడు నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు హస్తవు అంటే ఇప్పుడు అమ్మవారు తిన్నాక చేయి కడుక్కోవాలి, నీళ్లు త్రాగాలి, అలా అంటే ఉంటుంది కదా. హస్తవు పాదో ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. నీళ్లు ప్రోక్షణ చేయాలి అమ్మవారికి. మామూలుగా నీళ్లు కింద ప్రోక్షణ చేసినా సరిపోతుంది. తర్వాత తాంబూలం. ఇప్పుడు అమ్మవారికి ఒక చీరను, బ్లౌజ్ పీజో, 2 వక్కలు, దాంట్లో గాజులు, అలాగే ఇవి తాంబూలం అన్నమాట అమ్మవారికి. ఓకేనా. తాంబూలం దాంట్లో అరటి పండ్లు, దాంట్లో దక్షిణ, గాజు, ఇవన్నీ కూడా పెట్టేసి ఏమేమి పెట్టాలో చెప్తాను వినండి. 2 తమలపాకులు, 2 వక్కలు, దక్షిణ, ఎంతో కొంత దక్షిణ, దాంట్లో బ్లౌజ్ పీస్ లేదా వీరైతే చీర ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టేసేయండి తాంబూలం లాగా. ఓకేనా. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భోగే ఫల తాంబూలం సమర్పయామి. సువర్ణ దక్షిణాన్ సమర్పయామి. దక్షిణాంతే దానోదకేన స్నాపయామి. ఇప్పుడు తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇవ్వాలమ్మా. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఏదైనా సరే హారతి అమ్మవారికి పాడుకుంటూ హారతి ఇవ్వండి.
మీరు వచ్చినటువంటి 1 పాడతారో 2 పాటలు పాడతారో లేదా 5 లేదా ఎంత మీ ఇష్టాన్ని బట్టి మీరు హారతి ఇవ్వచ్చు, పాడుకోవచ్చు. ఓం నేనైతే మామూలుగా మంత్రం చెప్తున్నాను, మీరు పౌజ్ చేసుకోండి, వీడియోని ఆపి హారతి ఇవ్వండి. లేదండి నేను ఇంతే ఇస్తాను అని అంటే నేను చెప్పిన విధంగా మీరు ఇవ్వండి. నెయ్యి ఒత్తులు వెలిగించాలి, ఓకేనా? నెయ్యి ఒత్తులతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఓం హిరణ్య పాత్రం మరో పూర్ణం దధాతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి అంటే మామూలుగా చెప్తున్నాను వినండి. మామూలుగా ఏకహారతి అంటే నెయ్యిలో వేసినటువంటి ఏకహారతి ఉంటుంది కదా, అది ఇస్తే కూడా సరిపోతుంది. పంచహారతి ఇస్తే కూడా సరిపోతుంది, ఏమీ కాదు. మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా సరే ఇవ్వచ్చు, ఓకేనా? నెయ్యి ఒత్తు ఉండాలి, దాంట్లో నెయ్యి కంపల్సరీ ఉండాలి. ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైర్యమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. కర్పూరం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. అథ కర్పూర దివ్య మహామంగళ ఆనంద నీరాజన దీపం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మామూలుగా నవసూత్రాలతో చేసినటువంటి తోరము ఏదైతే ఉంటుందో అమ్మవారి దగ్గర దాంట్లో పూలు కట్టుకోవాలి. ఒక 5 పువ్వులు కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. అమ్మవారి దగ్గర పెట్టేసి దానికి పూజ చేయాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి, ఆ యొక్క తోరం పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. ఇప్పుడు తోరము ఏదైతే ఉంటుందో దానికి పూజ చేస్తాను, మీరు కూడా పూజ అదే విధంగా చేయండి. నేను మంత్రం చెప్తాను, మీరు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధిజనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ తోరదేవతాభ్యో నమో నమః. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మంత్రాన్ని వింటూ మీరు ఆ యొక్క తోరాన్ని చెయ్యికి కట్టుకోవాలి. ఓం భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. చెప్పండి ఇప్పుడు. బధ్నామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర వృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అనేటటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ యొక్క నవసూత్రాన్ని కుడి చెయ్యికి కట్టుకోవాలి. ఇప్పుడు వ్రతకథ ప్రారంభం అవ్వబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని వినుకుంటూ కూర్చోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్రతకథ ప్రారంభం అవుతుంది, కూర్చోండి. ఇప్పుడు ఎవరైతే వరిపిండి మామూలుగా దాంట్లో వరిపిండిలో నెయ్యి వేసుకొని ఒక దీపం లాగా పెట్టుకొని మామూలుగా కాటుక తీయాలి. ఎలాగో అలాగా స్పూన్లో కానివ్వండి, ఎలాగో అలాగా కాటుక తీసి అమ్మవారికి పెట్టండి. మీరు కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు వ్రతకథను చదువుకుంటూ మామూలుగా వినుకుంటూ కూర్చోండి. చెయ్యిలో అక్షంతలు పట్టుకోండి, చివరికి తలపైన వేసుకోవాలి. వ్రతకథ ప్రారంభం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. అయితే పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహోత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది: నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు
పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. అందుకు ఆ త్రినేత్రుడు చెబుతున్నాడు, దేవి, నీవు కోరిన విధంగానే స్త్రీలు సకల శుభాలు కలిగించేటటువంటి ఒక వ్రతము చెబుతాను. ఆ వ్రతము వరమహాలక్ష్మి వ్రతము. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అలా అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని అధిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కోడినం అనే పట్టణం అనేటటువంటిది ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు అయ్యి చాలా భక్తి అనేటటువంటిది ఉంది. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భరత పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామలను సేవలో తరించేది. మరి ఇది ఇలా ఉండగా వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయములో చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతార్థమయ్యింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి ఆమె చెప్పింది. అప్పుడు, ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చెప్పేసి ఆమె వేడుకుంది. ఎన్నో విధాలుగా ఆమె వేడుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే పూర్వజన్మ సుకృతం వల్లనే ఆ యొక్క లక్ష్మీదేవి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని కలలో కనిపించింది. అయితే ఆ రోజున చాలా ఆనందంగా ఉండింది. తర్వాత అంతలోనే మేల్కొన్న చారుమతీదేవి, అంటే ఆ యొక్క కలన ఇది అనేటటువంటి, అంటే ఇది కలన అని చెప్పేసి లేస్తుందన్నమాట. అప్పుడు లేచి అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తామామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ ఊరులోని మహిళలందరూ చారుమతి యొక్క కలను విని వారందరూ కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని అందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసుకున్నది. ఆ మండపంపై బియ్యము పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధాలతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ పార్వతీదేవిని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. మరి ఇది ఇలా ఉండగా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించి 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేసి, మొదటి ప్రదక్షిణ చేయగానే కాలియందు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగ మెరిసిపోయాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు. వారు చేసినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజత రఘరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ, ఎంతో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులు చేసిందని చెప్పేసి అందరూ కూడా ఆమెను పొగిడి ప్రశంసించారు. మరి వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మరి ఇది ఇలా ఉండగా మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సంవిస్తరంగా మీకు తెలిపాను.
ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుః ఆరోగ్యాలు కలుగుతాయి, అన్నీ కూడా లభిస్తాయి. సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విన్నా అంటే ఈ యొక్క కథను ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే ఆ వరాలందించే తల్లి వరమహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వ్రతం ఆచరించడానికి ఎటువంటి నిష్ఠ నియమాలు అవసరం లేదు. ఏకాగ్రత ఉంటే చాలు, నిశ్చలమైన భక్తిది ఉంటే చాలు. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపాదననిచ్చే తల్లి మాత్రమే కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అందరూ ఏమనుకుంటారు, సంపదలు మాత్రమే ఇస్తుంది అని అనుకుంటారు. కాదండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకొని వర అంటే శ్రేష్టమైనది అని అర్థము. కాబట్టి ఇక్కడికి వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము సమాప్తం. ఇప్పుడు మీరు తీర్థ ప్రసాదములు స్వీకరించాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి చేతిలో ఉన్నటువంటి అక్షంతలు తలపైన వేసుకోవాలి. ఇక్కడికి సమాప్తమవుతుంది తీర్థ ప్రసాదాలు. మరియు ఇంకొకటి ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రదక్షిణాలు చేసుకొని స్త్రీలు మోకాళ్ళపైన కూర్చొని తల ఆనించి మొక్కాలి. భూమికి తల ఆనించి మొక్కండి. తర్వాత ఇవన్నీ కూడా సమాప్తమయ్యాక తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఇప్పుడు చాలామందికి ధర్మ సందేహము ఏంటి అని అంటే, ఈరోజు కదిలించాలా లేదంటే రేపు కదిలించాలా, శుక్రవారం కదా ఎలా కదిలించాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది. చూడండి, ఈరోజు కదిలించకండి, ఉద్వాసన చేయకండి, మరుసటి రోజు చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు దీపము జాగ్రత్తగా చూసుకోవాలి. లేదండి చిన్న దీపాలు ఉన్నాయి అని అంటే అఖండ దీపము ప్రమిదలు పెద్దగా పెట్టండి. పెద్దగా పెట్టి రేపటి వరకు అలాగే దీపాన్ని ఉండేటట్టుగా చూసుకోండి. తరువాత ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమయ్యింది కాబట్టి మీరు ఎంతో కొంత బ్రాహ్మణులకు దక్షిణ రూపంలో ఇవ్వాలి.